మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హెయిర్ ఫాల్ సమస్యతో సఫర్ అవుతున్నారా? అబ్బబ్బా! ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయారా? అయితే ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఎందుకంటే మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ అండి. డెఫినెట్‌గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే మన స్కాల్ప్ నరిషింగ్‌గా కనిపించడానికి, అలాగే చూసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా, అలాగే డాండ్రఫ్ రాకుండా ఉండడానికైతే ఈ ఇంగ్రీడియెంట్స్ చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. సో, దీంతో ఆయిల్ చేసి మనకు చూపిస్తా అంటున్నారు. సో, ఇవైతే మనం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాము. హెయిర్ రిజల్ట్ అయితే గమనిస్తూ ఉంటాం కదా! బట్ సార్ ఇంకేదో సీక్రెట్ చెప్తా అంటున్నారు. అదేంటో సార్ మాటలో విందాం. అయితే తెలుసు కదండీ మీ అందరికీ బాగా సుపరిచితులైన ఓం ప్రకాష్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి హెయిర్ అంటే ఈ పాటికి అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంక నేను లేట్ చేయను. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చాలా చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు సార్. ఎందుకంటే హెయిర్ ఫాల్ అదొక యూనివర్సల్ ప్రాబ్లమ్ సార్. సో, డెఫినిట్‌గా ఈరోజు సొల్యూషన్ చెప్పాల్సిందే సార్. అంటే పురాణాల్లో మనం రాజుల కథలు చదువుతున్నప్పుడు రాజుకు తలపైన కిరీటం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు జనాలకి తలపైన హెయిర్ అంతే ఇంపార్టెంట్. యెస్ సార్. అబ్సల్యూట్‌లీ సార్. అసలు ఎందుకంటే అసలు చిన్న పిల్లల్ని గలిచినా హెయిర్ ఫాల్ అంటూ ఉన్నారు సార్. యెస్. జెంట్స్‌కి, మేల్స్, ఫీమేల్స్ అందరికీ కూడా హెయిర్ ఫాల్ ఒక పెద్ద సమస్య అయిందని చెప్పుకోవచ్చు సార్. సో, మరేంటి సార్? ఇక్కడైతే నాకు 4 కనిపిస్తున్నాయి. కానీ అదేంటి సార్ గ్రీన్ కలర్? అవన్నీ కూడా మన ఇంట్లో మన గార్డెన్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏవి కూడా మనం బయటికెళ్ళలేదు. రైట్, దిస్ ఇస్ కోకోనట్ ఆయిల్, రైట్, ఇది కరివేపాకు, యాహ్! లవంగాలు, తెలుసు. కలుంజి సీడ్స్. ఇది వచ్చేసి అలోవెరా. అలోవెరా వావ్! జెల్ అంటే అలోవెరా మనం జెల్. కొంచెం యెస్. నీట్‌గా కనబడడానికి దాన్ని కలెక్ట్ చేసి ఒక బాటిల్‌లో వేసాము. యెస్. అది యెస్. లుక్ బాగా రావడానికి వేసామన్నమాట. అది స్పెషల్ యెస్. ఇంగ్రీడియెంట్ చెప్పాను కదండీ! అలోవెరా డెఫినిట్‌గా హెయిర్ అయితే బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఏంటి సార్ ప్రొసీజర్? ఆయిల్ ప్రిపేర్ చేయాలా? పేస్టా? లేదు. ఆయిల్ మనం హీట్ చేసేసి ఆయిల్‌తో పాటు ఇంగ్రీడియెంట్స్ ఏసి మనం హీట్ చేసేసుకొని హ్మ్. దాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకొని స్కాల్ప్‌కి మంచిగా అప్లై చేస్తూ ఓకే. వాట్ యూ ఇంకా కెన్ సే. కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం యెస్. సార్. ప్రిపేర్ చేస్తూ మాట్లాడదామా యెస్. సార్? యెస్. యాహ్! స్టార్ట్ ఓకే. చేసేద్దాం. ఓకే. సార్ స్టవ్ ఆన్ చేసాము. ఫస్ట్ యెస్. ఏంటి సార్? యాహ్! జస్ట్ ఇది ఫస్ట్ హ్మ్. ఆయిల్ ఏసేసుకుంటాం. ఇదేం ఆయిల్ సార్? ఇది క్యాస్టరా? గానుగలో పట్టించిన కొబ్బరి నూనె అన్నమాట. గానుగ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె. యెస్ సార్. యాహ్! పర్టిక్యులర్‌గా దీని గురించి గానుగ నూనె ఖచ్చితంగా వాడండి. అదర్ ఆయిల్స్‌కి వెళ్ళకండి. అంటే అదర్ నార్మల్‌గా యాహ్! డిఫరెంట్ కెమికల్లీ బ్రాండ్స్. సో, గానుగ కొబ్బరి నూనె ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ ఉన్న ఆయిల్స్ వాడకండి. జస్ట్ క్వాంటిటీ కప్ తీసుకున్నారు. సో, యాహ్! క్యాస్టర్ కూడా బావుంటుందంటారు సార్. అదేమైనా యాడ్ క్యాస్టర్ కూడా చేసుకోవచ్చా? బావుంటుంది. కాకపోతే మరి మన వాళ్ళు దాన్ని బేర్ చేస్తారా లేదా అనేది క్వెషన్ ప్లస్ మార్క్ అనుకో. కొందరి హెయిర్ డ్రై కూడా అయ్యే యెస్. అవకాశం ఉంది కాబట్టి యెస్. కొబ్బరి నూనె అయితే దట్టు గానుగ అయితే అందరికీ సూట్ కాబట్టి సార్ అది మనకి సజెస్ట్ చేశారు. ఇది లవంగం లవంగాలు. వేశారు కదా సార్? యెస్. యెస్. లవంగాలు దేనికి సార్? లవంగం అయితే బిర్యానీలో ఐ మీన్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. స్పైస్‌కి వాడుతూ ఉంటాం. హెయిర్‌కి యాహ్! అంత పవర్‌ఫుల్ ఏం కాదా సార్? యాహ్! ఏమి అవ్వదు. అంటే అంటే జస్ట్ మనం ఘాటు ఉంటుందిగా. ఆ ఘాటు అనేది హెయిర్‌ని ఘాటు డ్యామేజ్ చేయదా? ఏమి డ్యామేజ్ చేయదు. ఇన్‌ఫాక్ట్ అది బెనిఫిట్ చేస్తుంది. సో, ఓకే. కొంచెం కరివేపాకు లీవ్స్ ఏసేసుకుంటాం. కరివేపాకు. యెస్. యెస్. యాహ్! కరివేపాకు కూడా వేసామండి. కలౌంజీ సీడ్స్, గానుగ కొబ్బరి నూనె, లవంగాలు 4, 5 కరివేపాకు. కరివేపాకు ఇంటర్నల్‌గా తీసుకోండి. చాలా మంచిది హెయిర్‌కి అంటారు. అలాగే ఎక్స్‌టర్నల్‌గా కూడా ఆయిల్ లాగా అప్లై చేయండి అని కూడా చెప్తూ ఉంటారు కదా! యెస్. ఇక్కడ మన స్పెషల్ ఇంగ్రీడియెంట్ అలోవెరా జెల్ అండి. సార్ ఇంట్లో మనకి అలోవెరా ఉంటుంది. అది కూడా యాహ్! వేసుకోవచ్చా సార్? అదే వేసుకుంటే మంచిది యాక్చువల్‌గా. యాహ్! ఓకే. సో, మీ ఇంట్లో అందరి ఇళ్లల్లో అలోవెరా చెట్టు ఉంటుంది కదా! మొక్క ఉంటుంది కదండీ! ఆ మొక్కను వేసేసుకోండి. సో, ఆయిల్ తీసుకున్నాము. కరివేపాకు అండ్ లవంగాలు, కలౌంజీ సీడ్స్ వేసి మరిగించాము. యెస్. ఎంతసేపు సార్? ఎంతసేపు? హాఫ్ అన్ అవరా? 20 మినిట్సా? జస్ట్ 15, 20 మినిట్స్ సరిపోతుందన్నమాట. ఓకే. యాహ్! వాటిలో ఉన్న అన్నీ కూడా వచ్చేసేవారు. రైట్. కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా సార్? కొంచెం ఓకే. కలర్ కొంచెం గ్రీనిష్‌గా లిటిల్ బిట్ కలర్ వస్తుంది. చేంజ్ యెస్. అయింది. యెస్. యాహ్! నేచురల్ అలోవెరా కూడా యాడ్ ఆన్ చేసుకోండండి. యెస్, కరివేపాకు కాబట్టి ఆ స్మెల్ కూడా వస్తుంది. హెయిర్‌కి కూడా మసాజ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ బావుంటుంది. యెస్. యెస్. జస్ట్ వడపోసి దేంట్లో గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే యాహ్! సార్. సార్ లవంగా అయితే ఘాటు అనిపిస్తుంది. బట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే హెయిర్‌కి ఉంటాయని చెప్పారు. యెస్. కలౌంజీ సీడ్స్ ఏంటి సార్? ఉల్లిగడ్డ సీడ్స్ అంటారా? ఇవేనా సార్? అవునవును. అంటే మామూలుగా కొంతమంది పచ్చి ఉల్లి వాడుతుంటారు. ఆ హుహు. ఉల్లి వాడడం కంటే ఈ కలోంజీ సీడ్స్ వాడడం వల్ల ఆ స్కాల్ప్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో, హుహు. దీన్ని మనం వడగట్టేసి గాజు సీసాలో స్టోర్ చేసి సో, పెట్టుకుందాం. స్కాల్ప్ బావుంటే ఆబ్వియస్‌లీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. లాస్ అవ్వకుండా కూడా యెస్. ఉంటుంది. జస్ట్ ఇది. మళ్ళీ ఇదంతా ఒక ఎత్తయితే సార్ దీని తర్వాత షాంపూకి డిఫరెంట్‌గా వాడుతూ ఉంటాం. మరి ఇది వాడితే, యాహ్! అది షాంపూ వాడితే షాంపూ వాడకుండా ఉండడం బెటర్. మరి ఏం చేయాలంటారు సార్? నేచురల్ కుంకుడికాయ
రైట్? ఆ జ్యూస్ వాడుకుంటే చాలా మంచిదనమాట. హుహు. సో, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి క్వాలిటీ స్లీప్ అండ్ క్వాంటిటీ స్లీప్, ఓహ్! స్ట్రెస్‌లెస్ లైఫ్. దాంతో పాటుగా కొంచెం ప్రాణాయామ, యోగాసనాస్ చేస్తూ రైట్? అండ్ బేసిక్‌గా డౌన్‌వర్డ్స్ ఆసనాస్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ హ్మ్. శశాంకాసన్ గాని, పర్వతాసన్ గాని చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ హెడ్‌కి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుందనమాట. యాక్చువల్‌గా సర్వాంగాసన్, శీర్షాసన్ చేయాలి. బట్ అది అందరూ చేయలేరు కాబట్టి, ఈ శశాంకాసన్, పర్వతాసన్ మనం ప్రిఫర్ చేస్తున్నాము. సో, అది చేస్తూ కొంచెం ఫిజికల్ మూవ్‌మెంట్స్ చేస్తూ లైఫ్‌ని హ్యాపీగా, రిలాక్స్‌గా లీడ్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ బావుంటుంది. ప్లస్ వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటుందనమాట. యెస్. సార్ యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా ఈ ఆయిల్ కూడా వాడతాం. మీరు చెప్పినట్టు కుంకుడుకాయలు కూడా వాడతాం. యెస్. ఇంటర్నల్‌గా ఎలాంటి న్యూట్రియంట్స్ ఫుడ్ హెయిర్‌కి అవసరం అంటే ఏం చెప్తారు సార్? బేసిక్‌గా చెప్పాలంటే మీరు కుకింగ్ ఆయిల్‌ని డైరెక్ట్ కోకోనట్ ఆయిల్‌తో రీప్లేస్ చేయండి. కోకోనట్ ఆయిల్. యెస్. వావ్! సో, సూపర్. ఇంటేక్ అంటే బయట హుహు. నుంచి ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేయడం కాకుండా, హ్మ్. ఇంటేక్ మనం కోకోనట్ ఆయిల్ గనుక తీసుకున్నట్లయితే చాలా మంచి దట్టు రిజల్ట్స్. గానుగా. యెస్. యెస్. అదైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాహ్! సార్ ఇంకా మనకి లీఫీ వెజిటబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా హెయిర్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయంటారా యాహ్! సార్? అంటే బేసిక్‌గా ఈ నట్స్ ఎక్కువ తీసుకోవడం మంచిదనమాట. అంటే హ్మ్. ఎస్పెషల్లీ పంకిన్ సీడ్స్ ఓకే సార్. తీసుకోవడం చాలా మంచిదనమాట. ఓకే. హుహు. సో, పంకిన్ సీడ్స్ అలా ఒక లడ్డు కూడా మన హెయిర్‌కి కూడా చాలా ఏదేదో ప్రొడక్ట్స్ కొనేస్తామండి. లడ్డు, పంకిన్ సీడ్స్ లడ్డు అలా చేసుకోవచ్చు. ఇలా ఒక యెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఆడవారి అందాన్ని గాని, జెంట్స్‌కి లుక్‌గా బాగా కనిపించాలంటే ఈ హెయిర్ ఆయిల్ డెఫినిట్‌గా మీరందరూ కూడా ప్రిపేర్ చేసుకోండి. కలెంజీ సీడ్స్ అలాగే అలోవెరా, గానుగ కొబ్బరి నూనె, లవంగాలు, కరివేపాకు. యెస్ కరివేపాకు మీ ఇంట్లో ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే సార్ వీక్లీ ఎన్ని సార్లు పెట్టుకోవాలి అంటారు సార్? 3 ఎందుకంటే టైమ్స్. కొంతమందయితే ఆయిల్ స్కాల్ప్‌కి పెడితే ఏం రిజల్ట్ ఉండదని కొంతమంది వాదన సార్. మీరేమంటారు సార్? ఖచ్చితంగా స్కాల్ప్‌కే పెట్టాలి. స్కాల్ప్‌కే పెడితే లోపలికి ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. హుహు. అవకాశం ఉంటే వీక్లీ 3 టైమ్స్ లేదా వీక్ 2 టైమ్స్ ఓకే. ఆర్ అట్‌లీస్ట్ వన్స్ కంపల్సరీ. ఓకే. గోరువెచ్చగా అట్లా ఏమైనా? అక్కర్లేదు. సార్ డైరెక్ట్‌గా ఆల్రెడీ అలాగే మనం పెట్టుకొని బయటికి గూడా ఎక్కువగా లేదు. వెళ్ళకూడదు వెళ్ళకూడదు. అంటున్నారు. అండ్ 100% జస్ట్ రైట్. మీరేమంటారు సార్ దానికి? వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడుంటున్న ఎన్విరాన్మెంట్‌లో డస్ట్ అనేది చాలా ఎక్కువుంది గదా! సో, యాహ్! ఆయిల్‌కి డస్ట్ అంతా కూడా స్టిక్ అయిపోయి, అబ్జర్వ్ అయిపోయి అలాగే ఉంటుంది కాబట్టి, దానివల్ల ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి, నైటే పెట్టుకొని మార్నింగ్ స్నానం చేసేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ క్యారీ అవ్వచ్చు. యెస్. ఓకే. సార్ కండిషనర్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనే ఎక్కువ పర్సెంటేజ్ అంటున్నారు సార్. మరి మీరు కండిషనర్ కండిషనర్ కూడా మనం పెట్టుకోవాలి నేచురల్‌గా ఇంట్లో చేసుకోవచ్చు. అది మళ్ళీ ఒక వీడియోలో మనం చూయిద్దాం మన వ్యూవర్స్‌కి. డెఫినిట్‌గా సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంది హెయిర్ లాస్ అవుతుంది అని చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఎవరేం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. సెర్చ్ చేస్తూ ఉంటారు. యెస్. అందులో భాగంగానే ఈ రోజు సుమన్ టీవీ వ్యూయర్స్ కోసం చాలా ఈజీగా చేసుకునే విధంగా, చాలా హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా, రిజల్ట్ మీరంతా మీ కళ్ళతో చూసే విధంగా మనకు ఒక ఆయిల్‌ని అయితే సార్ పరిచయం చేసేసారండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. వీక్లీ థ్రైస్ కూడా ఒకసారి అప్లై చేయండి. రిజల్ట్ అయితే ఉంటుంది అంటున్నారు. అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్. ఎక్కడ ఎలాంటి కెమికల్స్ లేనివి మాత్రమే మీరు మాకు ఇందులో యెస్. యాడ్ చేశారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. హెయిర్‌లో వాల్యూమ్ ఉంటుంది. అలాగే స్కాల్ప్ నరిషింగ్‌గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. డాండ్రఫ్ కూడా రాదు. మరి ఇంకెందుకండి ఆలస్యం? జస్ట్ వెంటనే ట్రై చేయండి. అందరికీ కూడా బాయ్. నమస్తే. నమస్తే సార్. నమస్తే.